9వ రోజుకైతే వచ్చేసాను. అయితే మన డే టు డే కాన్వర్సేషన్లో కంపల్సరీ 3 Cలు ఉండాల్సిందే. ఎందుకంటే మన సొసైటీలో మనకున్న పద్ధతుల్లో ఈ కంపల్సరీ ఉంటుంది. సపోజ్ నేను చేసిన ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదో సందర్భం ఎలా వస్తుందంటే ఇతరుల గురించి ఏదోటి మాట్లాడాలి. అప్పుడు మనం ఎలా మాట్లాడాలి అని నేను ముందంటే ఆలోచించేదాన్ని కాదు. ఆ ఫ్లోలో వెళ్ళిపోయేది, మాట్లాడేసేవాళ్ళం. క్యాజువల్గా మాటల్లో వెళ్ళిపోతుంది సీలు. అయితే ఇప్పుడు కొంచెం కాన్షియస్నెస్ తోటి కదా మనం చేస్తున్నాం ఈ పని. సో ఎప్పుడైతే ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళని జడ్జి చేయకూడదు. ఆ సిచ్యుయేషన్ బయట ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె వాళ్ళ అత్తగారితో ఇలా ఉంటుంది అలా ఉంటుందంటే వా అలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇది క్రిటిసిజం అయింది. దాన్ని తను వాళ్ళ అత్తగారు మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తున్నాయంట, సో అది ప్రాబ్లం వాళ్ళకే అన్నావనుకో, అక్కడ నువ్వు జడ్జి చేయట్లేదు, క్రిటిసైజ్ అంతకంటే చేయట్లేదు. బయట ఉండాలి మనం. ఆ మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయట ఉండి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని మాట్లాడినట్టే ఉంటుంది, కానీ ఒకళ్ళ మీద కంప్లైంట్ క్రిటిసిజము చేస్తున్నట్టు ఉండదు. సో ఈ రకంగా మనల్ని సానబెట్టుకుంటూ వెళ్ళాలి. సో మనం ఎప్పుడైతే ఇలాంటి ఏదైనా ఒక ఫోకస్ చేసి ఒక విషయాన్ని మనం చెయ్యాలనుకుంటామో ఖచ్చితంగా మనం దాన్ని జయిస్తాము. అంటే అంతకు ముందుకి ఇప్పటికీ నాకు చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు వస్తున్నాయి సందర్భాలు, వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ఎలా మాట్లాడాలని ఆలోచించి మాట్లాడడం వల్ల క్రిటిసిజము, కంప్లైంట్ అవి రావట్లే. కొన్ని అయితే నేను జస్ట్ అవాయిడ్ చేసేస్తున్నా. కొన్ని ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా చేశారు, అలానే చేశారు, ఇది కామన్ కాన్వర్సేషన్, ఇది పెద్ద తప్పేమీ కాదు. కానీ దానివల్ల ఏమవుతుంది, నెగటివ్ వస్తుంది రిలేషన్స్లో కానీ లేకపోతే అట్మాస్ఫియర్లో కానీ. సో దాన్ని తగ్గించడానికే మనం ఆ సిచ్యువేషన్ లోపలికి వెళ్ళకుండా బయట నుండి ఒక మనిషిని జడ్జి చేయకుండా మాట్లాడినప్పుడు ఈ 3 C's రావు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే రోజు రోజుకి నేను చాలా ఇంప్రూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఇలాంటి ఛాలెంజెస్ పెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ప్లస్ లైఫ్లో హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయండి. లైఫ్ ఉన్నది ఒకటే, దాన్ని ఫుల్ ఎంజాయ్ చేయాలి అంటే మనం రోజు రోజుకి బెటర్ చేసుకోవడమే దానికి ఒక సొల్యూషన్. సో నా ఈ వీడియోస్ కనుక నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా ఛాలెంజెస్ మిస్ అయిపోతారు. ఓకేనా? బాయ్, హ్యావ్ అ గుడ్ డే.